ఐఎఫ్టియు రాజకీయ శిక్షణ తరగతుల్ని అలాగనే జనరల్ కౌన్సిల్ జరుపుకుంటుంది ఏలూరులో. ఈ సందర్భంగా కార్మిక వర్గానికి మేము ఇచ్చే పిలుపు, ఇప్పటికీ ప్రభుత్వ రంగ పరిశ్రమలు మూతపడుతున్నాయి, అమ్మేస్తున్నారు. ఇక్కడున్న జూటు మిల్లు కూడా కూల్చేశారు. నేను 92లో 87లో ఇక్కడే ఉన్నాను. తిరిగి ఇప్పుడు వస్తే అసలు ఆ మిల్లే కానీ రావట్లేదు. మరి ఇలాంటి స్థితి దేశంలో అన్ని చోట్ల ఉంటుంది. అనార్గనైజ్డ్ సెక్టారు, హైర్ అండ్ ఫైర్ కార్మికులే మాత్రమే ఉన్నారు. 95% మంది ఇవాళ అనార్గనైజ్ సెక్టార్లో పనిచేస్తున్నారు. 5% మాత్రమే పబ్లిక్ సెక్టారు పర్మనెంట్ కార్మికులుగా ఉన్నారు. అప్పుడు అంతకుముందున్న అన్ని హక్కులు తీసేస్తున్నారు. 29 చట్టాలను ఇవాళ 4 కోడ్స్గా మార్చి ఉన్న హక్కుల్ని కూడా రద్దు చేశారు. ఇలాంటి స్థితిలో కార్మిక వర్గం పోరాడాల్సిన కర్తవ్యాన్ని నిన్నటి కార్మిక వర్గానికి వారసత్వంగా ఉండటానికి, కార్మిక చరిత్రను నేర్చుకొని ఆ పోరాటాన్ని ముందుకు తీసుకోవడానికే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. విద్యారంగం సిలబస్లో ప్రాక్టికల్స్తో పాటు థియరీ ఎలాంటిదో, శ్రామిక వర్గానికి కూడా తమ సమస్యల మీద హక్కుల కోసం పోరాటాలతో పాటు ఆ పోరాటాల నుంచి పెంపొందిన విజ్ఞానాన్ని అభ్యసించడం కూడా అంత అవసరమైంది. అందుకనే కేవలం ఉద్యమాలు, ఆందోళనలు, సమ్మెలు, పోరాటాలే కాకుండా సమాజం గురించి, అదేవిధంగా విప్లవాన్ని గురించి, రేపటి విముక్తిని గురించి, తమతో పాటు దేశ ప్రజలు అన్ని కష్టాల నుంచి, నష్టాల నుంచి, బారి నుంచి బయటపడటానికి పరిష్కార మార్గం గురించి బోధనా తరగతులు, శిక్షణా తరగతుల యొక్క కూడా అవసరం అని మా ఐఎఫ్టియు సంస్థ భావిస్తుంది. అందుకనే దానిలో భాగంగా 2 ఏళ్లకోసారి మేము రాష్ట్ర స్థాయి రాజకీయ తరగతులు నిర్వహిస్తాం. ఈ సంవత్సరం ఏలూరులో నిర్వహిస్తున్నాం. ఈ రాజకీయ శిక్షణని జయప్రదం చేసుకొని భవిష్యత్తులో మరింతగా సానబెట్టిన కత్తిలాగా ఈ ఉద్యమ కార్యకర్తలు రేపు వీధుల్లో, ఫ్యాక్టరీల్లో, పరిశ్రమల్లో, తమ రంగాల్లో పోరాటాలకి మొనదేలి ఉద్యమాలు సాగించాల్సినటువంటి అవసరం ఉందని మేము భావిస్తూ, అందుకు ఇది ఉపయోగపడతాయని చెప్పి భావిస్తూ ముగిస్తాం. దేశవ్యాప్తంగా కార్మిక వర్గం మీద, ఉద్యోగ వర్గాల మీద పెద్ద ఎత్తున దాడి జరుగుతూ ఉంది. ప్రధానంగా బీజేపీ ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్ ఇవాళ ఉన్మాదంతో ఫాసిస్ట్ దాడులు కొనసాగిస్తూ ఉంది. ఈ పరిస్థితుల్లో కార్మిక వర్గాన్ని రక్షించినందుకు, కార్మిక ఉద్యమాలను ఉధృతం చేసేందుకు మేము మా ఇఫ్టు జాతీయ కమిటీ దేశవ్యాప్తంగా పిలిపిస్తూ ఉంది. అందులో భాగంగానే రాష్ట్రాల్లో క్లాసులు నిర్వహిస్తూ ఉన్నారు, జనరల్ నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగా మన రాష్ట్ర రాజకీయ తరగతులను ఈ రోజు నుంచి 3 రోజుల పాటు రాజకీయ తరగతులు, 4వ రోజున జనరల్ కౌన్సిల్ నిర్వహిస్తూ ఉన్నాం. ఈ క్లాసుల సందర్భంగా, కౌన్సిల్ సందర్భంగా రాబోయే రోజుల్లో కార్మిక వర్గాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలి, ఏ రకంగా సమస్య మీద వాళ్ళు ఉద్యమింపజేయాలి, ఆ రకంగా ఆ విషయాలు చర్చించుకొని భవిష్యత్ కార్యాచరణ కూడా రూపొందించుకుంటాం. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయమని అందరిని కోరుతా ఉన్నాం. సెయింట్ జోసెఫ్ విద్యా సంస్థల చైర్మన్ మహాఘన జయరావు పొలిమేర గారి సారథ్యంలో సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ రెవరెండ్ ఫాదర్ జి మోజెస్ గారి స్వీయ పర్యవేక్షణలో సుశిక్షితులైన డెంటిస్టులను తయారు చేయడంలో అహర్నిశలు కృషి చేస్తోంది సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్. స్పేషియస్ లైబ్రరీ, వెల్ equipped lab, oral microbiology and nanoscience research center for better academic experience. Education delivered by highly skilled teaching professionals, accredited with NAC A grade. BDS మరియు MTS లలో అడ్మిషన్స్ కొరకు సంప్రదించండి. డెంటిస్ట్ కావాలనే మీ లక్ష్య సాధనలో మీకు తోడ్పడుతుంది సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, దుగ్గిరాల, ఏలూరు.